క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మరొకమారు మనందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, కృపగల దేవుడు గతించినటువంటి 7 మాసములు తన అపారమైనటువంటి సజీవమైనటువంటి రెక్కల నీడలో భద్రపరిచి మనలను ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన నెలను బట్టి, నూతనమైన రోజును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 20వ సంకీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడేటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, ఈ వచనం దావీదు రాజు ప్రజల కొరకు చేసినటువంటి ఆశీర్వాద ప్రార్థన. దేవుని చిత్తంలో ఎవరైతే నడుస్తారో, నడిచేటువంటి వ్యక్తి యొక్క కోరికలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నెరవేర్చి ఆయన సంకల్పాలను విజయవంతం చేస్తాడని ఈ యొక్క వచనం మనకి ప్రకటిస్తూ ఉంది. గమనించండి, మనందరికీ కూడా కోరికలు ఉన్నాయి. మంచి కుటుంబం కావాలని, ఆరోగ్యం కావాలని, సేవలో అభివృద్ధి కావాలని, విద్యలో అభివృద్ధి కావాలని, ఆత్మీయ ఎదుగుదల కావాలని. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మన కోరికలు దేవుని చిత్తములో కలిసి ఉన్నాయా? దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా? దేవుని చిత్తానుసారంగా మనము ఆలోచించగలుగుతూ ఉన్నామా? దేవుని చిత్తంలో ఉన్నటువంటి కోరికలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే కనుక దేవునికి ఇష్టమైనటువంటి కోరికలనే దేవుడు సిద్ధింపజేస్తాడు. గమనించండి, దేవునికి ఇష్టమైనటువంటి కోరికలని దేవుడు సిద్ధింపజేస్తాడు. అందుకని 37వ సంకీర్తన 4వ చరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. దేవునిలో ఆనందించేటువంటి వ్యక్తి యొక్క కోరికలు దేవుని చిత్తానికి ఎలా ఉంటాయో తెలుసా? అనుగుణంగా ఉంటాయి, అనుగుణంగా మారుతాయి. ఇక్కడ ఉదాహరణకి సొలొమోను రాజ్యం కాదు, దీర్ఘాయుష్ను కాదు, ఏమడుగుడో తెలుసా? నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. కనుక దేవునికి అలాగ అడగటం ద్వారా, కోరుకోవటం ద్వారా దేవునికి నచ్చింది కనుక దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతను కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తంలో పుట్టినటువంటి కోరికలకు దేవుని సమాధానం ఆలస్యమైనప్పటికీ కూడా, ఆలస్యం కావచ్చు కానీ నిరాకరణ ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా ఎవరి కోరికలను ఆయన సఫలపరుస్తాడో? ప్రార్థనతో కూడినటువంటి ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సఫలపరుస్తాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో మనం చదివితే, నీ క్రియలు నీ పనుల భారం యెహోవాకు అప్పగింపు, అప్పుడు నీ తలంపులు స్థిరపడునని దేవుడి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ప్రణాళికలు చేయడం తప్పు కాదు, కానీ వాటిని దేవుని చేతుల్లో ఉంచాలి. వింటున్నారా? ప్రణాళికలు చేయడం తప్పు కాదు, కానీ వాటిని ఏం చేయాలా? దేవుని చేతిలో ఉంచాలి. ఉదాహరణకి నెహెమ్యా మొదట ప్రార్థించాడు, తర్వాత ప్రణాళిక వేశాడు, చివరకు యెరూషలేము ప్రాకారాలను తిరిగి నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరి కోరికలు నెరవేరుతాయి? దేవుని సమయం వచ్చినప్పుడు కోరికలు నెరవేరుతాయి. హబక్కు గ్రంథములో మనందరూ తెలిసిన మాట, 2వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, దర్శనం నిర్ణయించిన కాలమునకు సంబంధించినది ఆలస్యం చేసినను దానికై కనిపెట్టుమని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దేవుని సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. జాగ్రత్తగా వినండి, దేవుని సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ అది ఎప్పుడు కూడా ఆలస్యం కాదు అనే సత్యాన్ని మనం గమనించాలా. ఉదాహరణకి అబ్రహాము అనేక సంవత్సరాలు ఎదురు చూచిన
దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ఆలోచించగలిగినట్లయితే పవిత్రమైనటువంటి జీవితానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విజయాన్ని జత చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించుము, అప్పుడు నీ మార్గము సఫలమగునని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. విజయం కేవలం కష్టపడటంతో కాదు, దేవుని వాక్యానికి విధేయతతో వస్తుందనే సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా ఎవరి కోరికలు నెరవేరుతాయి అని కనుక మనం ఆలోచించుకున్నట్లయితే దేవుని మహిమ కొరకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనము ఏదైనాను అడిగిన ఎడల ఆయన మన మాట వినును, మన మనవి ఆలకించును అని దేవుడి వాక్యములో మనం చదువుతున్నాం. దేవుని మహిమను కోరే ప్రార్థనలకు పరలోకం స్పందిస్తూ ఉంటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే కనుక ఈ రోజున మన జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా? ప్రతి కోరికను ప్రార్థనలో దేవుని ముందు ఉంచాలా. గమనించండి, వింటున్నారా? ప్రతి కోరికను ప్రార్థనలో మనం ఎవరి ముందు ఉంచాలో తెలుసా? దేవుని ముందు ఉంచాలి. అంతేకాదు, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కోరికలను మనం విడిచిపెట్టాలా. అంతేకాదు, దేవుని సమయాన్ని సహనముతో ఎదురు చూడాలా. ప్రతి ప్రణాళికను దేవునికి మనం అప్పగించడం నేర్చుకోవాలా. వచ్చినటువంటి విజయం అంతా కూడా దేవుని మహిమకి అంకితం చేసేటువంటి వారంగా ఉండాలి. అలాగైతే కనుక దీనిపై వాగ్దానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇది ఒక సాధారణ ఆశీర్వాద వాక్యం కాదు, దేవునితో నడిచేటువంటి వారికి ఇచ్చినటువంటి విశ్వాసపు వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే గనక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ రీతిగా నీవు ప్రతి కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనలన్నిటినీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు. అలాగైతే కనుక దేవునిలో ఆనందించేటువంటి వారి యొక్క కోరికలను సిద్ధింపబడతాయి. దేవునికి అప్పగించేటువంటి ఆలోచనలు సఫలమవుతాయి. దేవుని చిత్తములో ఎవరైతే నడుస్తారో నడిచేటువంటి జీవితానికి అపజయం అనేది అంతిమం కాదు, దేవుని సమయానికి విజయం ఖచ్చితంగా వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే కనుక ఈరోజు నీవు ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, నా కోరికలు కాదు, నీ చిత్తమే నాలో నెరవేరాలి, నీ చిత్తమే నాలో నెరవేరాలి, నీ ప్రణాళికలు నాలో నెరవేరాలని చెప్పేసి నా ఆలోచనలు నీ చేతిలో ఉంచుతున్నానని చెప్పేసి ఈ దినపై వాగ్దాన ప్రకారంగా నీవు గనక ప్రార్థించగలిగినట్లయితే ఆలోచించండి. కీర్తనలు 20వ శరణములో మనం చదువు 4వ వచన భాగంలో, నీ జీవితాన్ని నీవు ఆయన మహిమ కొరకు కనుక నీవు ఉపయోగించగలిగినట్లయితే, బ్రతకగలిగినట్లయితే కృపగల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినపై వాగ్దాన ప్రకారంగా నీ ప్రతి కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనలన్నిటిని కూడా యావత్తును సఫలపరచడానికి కృపగల దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఆశించిన ప్రతీది కూడా ప్రభుని మనం పొందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.